అతడు మౌనముగా ఉండెను. మరోసారి రాయబడింది చివరి వచనంలో, అతడు నోరు తెరవలేదు. అదేంటండి, మనుషులు మౌనంగా ఉంటారు నచ్చకపోతే, దేవుడు కూడా మౌనంగా ఉంటాడా? ప్రశ్న, దేవుడు కూడా మౌనంగా ఉంటాడా? దేవుడు మౌనంగా ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతుంటే ఏదో ఒక సమాధానం చెప్పాలిగా. ఉంటాడా? దేవుడు కూడా మౌనంగా ఉంటాడా? ఉంటాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాలు, కొంతమంది వ్యక్తులను బట్టి, కొన్ని సంఘటనలను బట్టి, కొన్ని బాధాయుక్తమైనటువంటి నిర్ణయాలను బట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నేను చేసిన మనుషుడు నా స్వరూపంలో చేసుకున్నాను, నా స్వాచ్యమని భావించాను, నా సమస్త నా మనిషి కోసం దారపోసాను, నేను చెప్పింది చేయట్లేదు, నా మాట వింటలేదు, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడని దేవుడు, ఆకాశమందున్న దేవుడు నీ నడకను, నీ నిర్ణయాలను, నీ ప్రవర్తన, నీ యొక్క మార్గాన్ని చూసి మౌనమైపోతాడు. ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ విధంగా ప్రవర్తించాలో 66 పుస్తకాల యొక్క గైడ్ బుక్ ఇది. దేవునికి స్తోత్రం. తెలుసా బైబిల్ అంటే ఏంటి తెలుసా? బైబిల్ ఏం చెప్పండి? బిఫోర్ ఏం చెప్పండి అంటే, ఇంగ్లీష్లో మీకు అర్థం కాదు కాబట్టి నేను తెలుగులో చెప్పేస్తాను. ఈ భూమిని దాటి వెళ్ళక మునుపు నేర్చుకోవాల్సిన, పాటించాల్సినటువంటి ఆజ్ఞలు ఇందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదే బైబిల్ అంటే. ఈ రోజున చాలామందికి బైబిల్ అంటే బతకడం అనుకుంటున్నారు. బైబిల్ అంటే వాళ్ళకి నచ్చిన వాక్యాలు వేలి పెట్టి తీసుకుని ఆహా ఆనందమే మహా సంతోషమే అని పాడుకోవడం అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అది కాదు. దేవుని వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆయన్ని దుఃఖ పెట్టకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, ఆయనను సంతోషపరచాలని, ఆయన ఆనందింప చేయాలని, ఈ బైబిల్ ప్రకారంగా మనం జీవించాలని ఆయన మనకు బైబిల్ ఇచ్చాడు. ఇప్పుడు బైబిల్ని పక్కన పెట్టి బంధువులను దగ్గర చేసుకుంటే, బైబిల్ పక్కన పెట్టి బాల్యమిత్రులు చెప్పింది చేస్తే ఏమవుద్ది తెలుసా? నీ విషయంలో ఆయన ఖచ్చితంగా మౌనం అయిపోతాడు. ఏదైనా భరించగలం ఈ భూమి మీద, ఏదైనా తట్టుకోగలం ఈ భూమి మీద. ఒక్క మౌనం, దేవుని మౌనం మాత్రం మనిషి తట్టుకోలేడు. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏదైనా తట్టుకోగలడు. రోగమా తట్టుకోగలడు, బాధలా తట్టుకోగలడు, శ్రమ తట్టుకోగలడు. కానీ దేవుని మౌనం ఎలా ఉంటుందో తెలుసా? మనిషికి ఊపిరే ఉండకుండా చేస్తుంది. అందుకనే నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ పరిచర్య విషయంలో, నీ సేవ విషయంలో, నీ వ్యక్తిగత జీవిత విషయంలో దేవుడు మౌనంగా ఉండకుండా ఆయన దినము నీతో మాట్లాడుతూ, దినము నీతో ముచ్చటిస్తూ, నా కుమారుడా ఇది, నా కుమార్తె ఇది, నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇది, నువ్వు చేయాల్సిన పని ఇది అని చెప్పగలిగే స్వేచ్ఛ దేవునికి ఇస్తే, దేవునికి స్తోత్రం చెప్పండి, ఆయన ఖచ్చితంగా చెప్తాడు. అప్పుడప్పుడు మనం చెప్పి ఏమైపోతాం చెప్పండి? నువ్వు సావురా అని ఏం చేస్తాం? మౌనం అయిపోతాం. అవునా? దేవుడు కూడా పిల్లలను కన్నాను, పిల్లలను పెంచాను, ఇంత ఆశీర్వదించాను, ఎద్దు తన కామందు నెరుగును కానీ మనుషులు నన్ను ఎరగట్లేదని యెషయా గ్రంథకర్తే యెషయా ప్రవచిస్తాడు 1-2 అధ్యాయాల్లో. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవాతి దేవుడు మౌనంగా ఉండటం ఏంటి? సర్వ మానవాళికి నోరిచ్చిన దేవుడు మౌనంగా ఉండటం ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించారా? భర్త అనకూడని మాట అన్నాడు, ఆ భార్య ఏం చేసి తెలుసా? ఆ మాటను తట్టుకోలేక కొన్ని రోజులు మౌనం అయిపోద్ది. భార్య కూడా అనకూడని మాట అనేస్తుంది భర్తని. ఆ బాధ తట్టుకోలేక కొన్ని రోజులు మౌనం అయిపోతాడు. పిల్లలు కూడా పెంచిన పిల్లలు కూడా కొన్ని సార్లు గుండెల మీద తన్నట్లు నిర్ణయాలు తీసుకుంటారు. నువ్వు ఎవడవి, నీకు లెక్కే ఎందుకు చేయాలి మేము అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమైపోతారంటే మౌనం అయిపోతారు. అంటే మౌనం అనేది కొన్ని సార్లు మనకు బాధను బట్టి, మనకు కలిగినటువంటి తిరస్కారాన్ని బట్టి, మనకు కలిగినటువంటి వేదనను బట్టి వస్తుంది. అవునా? అంతేనా కాదు చెప్పండి? కానీ మరి యేసు ప్రభు వారు పుట్టక మునిపే ఆయన నోరు తెరవలేదు,
బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు అని రాయబడింది. అంటే ఏంటి అర్థం? అప్పుడు ఆయన పుట్టలే భూమి మీద, ఇంకా రావాలి, ఈ ప్రవచనం వచ్చిన తర్వాత రావాలి. మరి ఈ విషయం ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారు తెలుసా? సైలెన్స్ ఆఫ్ సేవియర్ అన్నారు. సైలెన్స్ ఆఫ్ సేవియర్ అంటే రక్షకుని యొక్క మౌనం. ఏం చెప్పండి? దేవుడు మౌనంగా ఉండడానిక? నీ విషయంలో కలుగు చేసుకోవద్దా? నీ విషయంలో కలుగు చేసుకుని నీకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వద్దా? నీ చింత యావత్తు తొలగించొద్దా? నిన్ను దీవించొద్దా? దేవుడు మౌనంగా ఉంటే మరి అవి ఎవరు చేస్తారు? మరి రక్షకుడే మౌనంగా ఉంటే నీకు గతి ఏంటి? అందుకనే ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే రక్షకుని యొక్క లేక దేవుని యొక్క మౌనం. ఏం చెప్పండి? దేవునికి స్తోత్రం. దేవుడు మౌనముగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే 3 కారణాలు చెప్తాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనాన్ని మరోసారి చదువుదాము. అతడు దౌర్జన్యము నొంది బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో గొప్ప విషయం చెప్పనా? యేసు క్రీస్తు ప్రభువారు మౌనంగా ఎప్పుడున్నాడంటే అమ్మా బలం ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు మౌనంగా ఉన్నాడు? ఈ భూమి అంతటిని, ఈ మనుషులందరినీ ఏదైనా చేయగలిగిన బలము సామర్థ్యం ఎవరికి ఉంది చెప్పండి? దేవుడికి ఉంది. ఈయన మౌనం ఎప్పుడున్నాడంటే ఆయన దగ్గర బలం ఉంది. అప్పుడు సైనికులు పట్టుకోలే ఆయన్ని, ముళ్ళ కిరీటం పెట్టలా, చేతిలో మేకులు కొట్లా, పక్కలో బల్లెపోటు పొడవలా, యాక్టు అని ఉమ్మేయలా. ఇంకా అంత బాగానే ఉంది, జస్ట్ పట్టుకున్నారంతే. కొట్టింది లేదు, పెట్టింది లేదు. మరి కొట్టక మునుపు బలం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే బలహీనుడయ్యాడో, ఎప్పుడైతే మీరు గమనించండి, ఆయన ఎప్పుడైతే తప్పు చేయనప్పుడు మౌనంగా ఉన్నాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మాట్లాడాడు. ఆ 7 మాటలు మీరు ధ్యానం చేస్తారు 3వ శుక్రవారం. అవునా? 3వ శుక్రవారం కాదు, గుడ్ ఫ్రైడే. ఏం చెప్పండి? గుడ్ ఫ్రైడే. సిలువుకి ఎక్కిన తర్వాత నోరు తెరిచాడు కానీ, మేకులు కొట్టిన తర్వాత ఆయన నోరు తెరిచాడు కానీ, శ్రమ నొందిన తర్వాత ఆయన నోరు తెరిచాడు కానీ, సిలువుకి వెళ్ళక ముందు మీరు గమనించండి, ఆయన పట్టుకోకముందు మౌనం అయిపోయాడు. ఏ సందర్భాల్లో మౌనం అయిపోయాడో చెప్తాను, ఓకేనా? ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్తాను. ఈరోజు మనం కూడా ఏ సందర్భాల్లో మౌనంగా ఉండాలో, ఏ సందర్భాల్లో ఆయన చిత్తానుసారంగా మనం మాట్లాడాలో ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం.